అప్పలస్వామి అండి. అప్పలస్వామి గారి అనుభవాల్లో మనం చాలా విషయాలు మన యూత్‌కి ఉపయోగపడేవి. నేటి పిల్లలు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. అప్పుడు ఫుడ్ ఏంటి? అప్పుడు ఆరోగ్య సూత్రాలేంటి? అప్పుడు ఏ రకంగా బతికేవారు? ఎన్ని కష్టాలు పడేవారు? ఈయన అనుభవాల్లో మనం చాలా తెలుసుకుందాం. ఈ మన ఊరు గురండి. ఇంకా డెవలపింగ్ ఈ ఊరికి చాలా అవసరమంట. కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ఊరి విషయంలో మాత్రం కొద్దిగా కేర్ తీసుకొని డెవలప్ చేయడానికి ముందుకొస్తారని కోరుకుంటూ ఆ అప్పలస్వామి గారితో మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన ఇంకా ఊరు డెవలప్ అవ్వాలి ఎడ్యుకేషన్ పరంగా, వాటర్ పరంగా చాలా విషయాలు చెప్తున్నారు. అవేంటి అనేది మనం ఈయన మాటల్లో విందాం. మన ఛానల్ తరపున మాత్రం డెవలప్ చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి కంపల్సరీ. మన ఛానల్‌కి పేరొస్తది. తర్వాత ఈ సార్ ఆళ్ళకి కూడా పేరొస్తది. కాబట్టి ఈ ఊరు పరంగా మనం చాలా అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. మన ఊరి పేరు రామానందరావు సార్. రామానందరావు. ఓకే. మన ఏజ్ అన్న 75. 75 సంవత్సరాలు అయినా కానీ సారు సైకిల్‌తో రన్నింగ్‌లా తొక్కుతారనమాట. అంత ఫాస్ట్ తొక్కుతున్నారు. ఈ ఏరియాలో మనం బతికామన్నా. ఓకే. చిన్నప్పటి నుండి ఇదే ఏరియాలో. నాకు పెళ్ళి అవ్వకముందు గొంతురోడ్స్లో ఉండేవాడిని. ఓకే. పెళ్ళి అయిన తర్వాత నేను ఇల్లరకం ఇక్కడికి వచ్చాను. ఓకే. మా మాయ గారికి 4 కూతుర్లు. 4గురిలో మా మాయ ఉన్నప్పుడే పెద్ద ఆవిడ చనిపోయింది. 3 ఉన్నారు. 3లో 3 ఆవిడ మా ఆవిడ కూడా చనిపోయింది. మా వదిని మా మరదలు ఉంది. వాళ్ళ తాలూకు బాధ్యతలన్నీ నేనే పడుతున్నాను. ఫస్ట్ మీరు ఫుడ్ ఏది తినేవారు? ఫుడ్ పండించేవారు? ఫస్ట్ వ్యవసాయమే కదా మనం చేసి. వ్యవసాయం మామూలుగా ఫస్ట్ నుండి మీరే వ్యవసాయం చేస్తే ఏం పండించేవారు? బాగా సోలు, జొన్నలు, గంటెలు. తర్వాత అప్పుడు మాకు భూమి ఉండేది కాదు. కూలి చేసుకుంటూ బతికేవారు. అయితే ఇప్పుడు రాగులు అవన్నీ తినేవారు కదా. ఎక్కువ సోడి, రాగులు, తోప చక్కు ఎక్కువ వాడేవారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? తేడా అంటే ఫుడ్ విషయంలో అప్పుడు పరిస్థితులు బట్టి అలాగుండేది, ఇప్పుడు పరిస్థితులు బట్టి ఇలాగ ఉంది. ఫుడ్ మంచిదా చెడ్డదా అంటే బాగుంటుందా ఇప్పుడు ఫుడ్? అప్పుడు ఫుడ్ బాగుంది. అప్పుడు ఫుడ్డే బాగుండేది. బలమైన ఫుడ్ మనకి. ఎందుకంటే చాలా మంది యూత్ అంబలు తినడానికి వెనకాడుతారు. కానీ అదే ఆరోగ్యమైన విషయం చాలా మంది తెలియదు. చాలా జబ్బుల్ని కంట్రోల్ చేస్తుందని తెలియదు. నాకు షుగర్ ఉంది. షుగర్ ఉన్నందువల్ల నేను పచ్చిపిండి అంబలి కూడా తింటాను. పచ్చిపిండి అంబలు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓకే. పచ్చిపిండి అంబలు తినాలి. ఇంకా మీకు ఊరు ఎలా ఉండేది? ఏంటి డెవలప్ ఉండాలి? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని పురుపాకలు, ఎవరిది సున్నపు గోడలు అంటే కనిపించట్లేదు. నా పెళ్ళి అయిన తర్వాత ఎన్టీ రామారావు లేకపోతే ఇందిరామగారు వచ్చేటప్పుడు ఇల్లు ఇచ్చారు. ఊరందరికి ఉన్నా మొత్తం 80 ఎన్నో ఇల్లు ఇచ్చారు. అందరూ మా స్వచ్ఛంగా కట్టుకున్నాం. ఇప్పుడు పురిళ్ళు అంటూ ఏం లేదు. అప్పుడు లేవు. ఇప్పుడు పురులు లేవు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్కూల్ కూడా వచ్చినట్టుంది. స్కూల్ 6 గంటల టైంలో వచ్చింది. ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి కావాలి మన ఊరికి? డెవలప్మెంట్ రోడ్ కావాలి. తర్వాత మాకు శాంక్షన్ అయినట్టుంది కదా. అయింది కానీ కావట్లేదు. ఎన్నిసార్లు అయ్యింది, ఒకసారి కాదు, ఎన్నిసార్లు అయ్యింది. ప్రాబ్లం ఏంటంటారు? ప్రాబ్లం అంటే ఏంటి మాకేం తెలుసు, పెద్దల వల్ల మా అనుమానం. ఓకే. అది ఇంకేం కావాలి? రోడ్లు కావాలి. ఇంకా స్కూల్ ఉన్నట్టుంది కదా. స్కూల్ ఉంది కానీ పిల్లలు చదువుకొని చాలా మంది ఉన్నారు. చదువుకొని ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఏం చదివి ఉన్నారు? మామూలుగా ఒక 20 మంది ఉన్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఎక్కువ మంది ఏం చదివి గీశారు? చదువు అనేది ఇంటర్ చదివారు. తర్వాత ఆ పైన ఇంకేటట్టు ఉంటుందో నాకు తెలియదు. కొంతవరకు బాగానే చదివారు. డిగ్రీ వరకు చదివి ఉన్నారు. ఓకే. వాళ్ళకి జాబ్స్ అనేవి లేవు. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లలు? మరి ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఊర్లోనే ఉంటున్నారు. ఓకే. బయట చదువుకోవడం లేదు, పనికి వెళ్ళలేరు. ఓకే. అవునవును. జాబులు కూడా చాలా మందికి కావాలి. ఓకే. రామందరావులో యూత్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటర్ వరకు చదివి డిగ్రీ అనేది తెలియదు అన్నకి. ఇంటర్ వరకు అయితే గ్యారెంటీ చదివారు. వాళ్ళకి మంచి కంపెనీస్ ఏవైనా మన వీడియో చూసినట్లయితే మాత్రం ఒక మంచి కంపెనీ కాంటాక్ట్ చేసినట్లయితే మన ఛానల్ని డైరెక్ట్గా రామందరావు పిల్లలకి ఒక మంచి కంపెనీ ద్వారా
ఒక మార్కెటింగ్ సైడ్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ చేయాలి కోరుతూ ఉన్నాం అనమాట. పెద్ద అయిన తరపున కూడా మనం కోరుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతోమంది యూత్ ఉన్నారు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని నా ఛానల్ పరంగా చెప్తూ ఉన్నాను. చాలామంది షేర్ చేయండి. ఒక మంచి కంపెనీస్ అనేవి కొద్దిగా మనకి ముందుకు వచ్చినట్లయితే చాలామంది పిల్లలు యూత్ అనేది బాగుపడతారు అన్నట్టు. సో ఇంకేంటి లోటు బడ్జెట్ ఉంది, రోడ్డు కూడా అవనివ్వట్లేదు అంటే అది కూడా కొద్దిగా ప్రభుత్వం అనేది చూసుకుంటూ బాగుంటుంది అనమాట. మన ఛానల్ ద్వారా కోరుతున్నాం. రామందుల వలస, బొబ్బుల దగ్గర రామందుల వలస. రెవెన్యూ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదంట. కొద్దిగా దాన్ని మాత్రం మాకు పట్టాల కోసం వెళ్తే ఇదిగో అదిగో తిప్పుతున్నారే తప్ప పనులు చేయట్లేదు, పట్టాలు ఇవ్వట్లేదు. ఓకే ఓకే, రేపు మాత్రం తిప్పేస్తున్నారంటే. ఓకే, ఇప్పుడు మీరు కూడా సినిమాలు అవి చూసేవారా? అప్పుడు చూసేవాళ్ళం. బాలనాగమ్మ, బట్టి విక్రమార్క, ముందడుగు, ఇది చాలా పాత సినిమాలు నేను చూసేది. కాంతార పురాతనమైనది. అప్పుడు ఎంత ఉండేది? అప్పుడు పావలా ఉండేది. బెల్లం వడ్డితే పావలా ఇచ్చారు, ఆ పావలా పట్టుకొని సినిమాకి వెళ్ళిపోయినా. వ్యవసాయంకి ఎరువులు ఏవి వేసేవారు? అప్పుడు ఎరువులు వేసేవాళ్ళం కాదు మేము, ఓన్లీ గెత్తమే, పశువులు గెత్తమే. ఎరువులు కొనుక్కోవడానికి మాకు డబ్బులు ఉండేవి కాదు. తర్వాత వెనక నుంచి వచ్చినా మేము కొనుక్కునే స్థేమత మాకు లేకపోయింది. అయితే అప్పుడు ఎరువులు వేయకపోతే బాగా పండిదా? వచ్చే అంటే మరి గెత్తం ఎవరైతే ఎక్కువ వేసారో వాళ్ళకి పండిది, గెత్తం లేని వాళ్ళకి మరి మామూలే. ఇప్పుడు పండుతున్న ధాన్యం మేము తినగా అమ్ముతున్నాము, ఎందుచేత గుండెలు వేసినందువల్ల. అప్పుడు మొత్తం ఎప్పుడు భూమి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆ భూమి అప్పుడు పంట ఎలాగంటే పండుగ ముందు మట్టించి పండుగకు దాచుకుంటాం, సంక్రాంతికి తినేవాళ్ళం కాదు. ఎందుచేత ఆ పండుగ 3 రోజులైనా కూకొని తిందామా అని ఆశ. మీకు బాగా మీ ఊరికి ఫేమస్ అయింది దేవత గాని? దేవత దేశం ఉంది. పండుగ జాతర బాగా చేస్తాము, ప్రతి సంవత్సరం చేస్తాము. జాతర, పండుగ జాతర చేస్తాం. ఏమైనా ప్రత్యేకత ఉందా మీ ఊరి దొరగారి గురించి కానీ ఏమైనా విషయాలు చెప్పేది ఉందా? ఏంటండి, సిపాయి గాడ్ అప్లసం అని కొరలాప అప్లసం, వాళ్ళ ఇంట్లోనే ఈ అమ్మతల్లి ఉంది. ఆయనేనా మీ ద్వారా? మా ద్వారా. అతను ఇప్పుడు లేడు, చనిపోయారు. చనిపోతారులే. కౌన్సిలర్ తండ్రి. ఎన్ని ఇళ్ళు ఉంటాయి మన ఊర్లో? ఇంచుమించు 100 దాటి ఉంటాయి. ప్రస్తుతానికి 100 దాటి ఉంటాయి. ఓకే ఓకే, 100 దాటి ఉన్నాయి. ఓన్లీ కరెంట్ అన్ని ఉన్నాయి? కరెంట్ ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది కానీ ఓన్లీ రోడ్లు అనేది ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం అంటే బోర్లు తీశారు. బోర్లు కొంతవరకు ఒక్కొక్కటి పని చేస్తారు, ఒక్కొక్కటి పని చేయట్లేదు. అప్పుడప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే వస్తారు, ఏదో చేస్తే చేస్తారు, లేకపోతే అంటే పాత బోర్లు కొన్ని మధ్య మధ్యలో ఆటంకాలు చేస్తుంటాయి. కొంతమంది అవకాశాలు ఉన్నోళ్ళు సొంతంగా ఇంటికాడ బోర్ తీసుకుంటారు. పెద్దోళ్ళు ఉన్నారు మీ ఊర్లో? అందరూ మా వయసు అమ్మ. మొదలవాళ్ళందరూ చనిపోయారు. చేస్తారు కదా, కట్నాలు ఎలా ఉంటాయి? కట్నాలు మనుషులు దాని కుటుంబ స్థామతను బట్టి ఉంటుంది. మామూలు జనరల్ ఎంత ఇచ్చుకుంటారు ఏంటనే అంటే అప్పుడు మా పాపకి 1000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేశాను కట్నం. అదే అనేది ఇప్పుడు ఇంచుమించు మా మనవరాలకు పెళ్లి చేసిన మొన్నేను 8 లక్షలు అయ్యింది. అప్పటికి ఇప్పటికి అప్పుడు 1000 రూపాయలతో మా పాపకు పెళ్లి చేశాను. అలానే ఇప్పుడు 8 లక్షలు కట్నం ఇచ్చారు. ఇప్పుడు మనం ఆలకిస్తున్నాం. చిన్నప్పుడు ఆడపిల్లకి ఇచ్చేవారు ఎదురు కట్నం ఇచ్చేవాళ్ళం. నా భార్యకి నేను కట్నం ఇచ్చాను. ఇప్పుడు మేము ఆడపిల్ల కావాలి, మనం వాళ్ళకి ఇస్తున్నాం. అదంతే, ప్రజలు బట్టే, విధిని బట్టే మారిపోతాయి అన్నీ. చిన్నప్పుడు మాత్రం మన భార్యకి ఇచ్చేవారు. థ్యాంక్ యూ. కంపల్సరీ మీకు ఏదో ఒకటి ఛానల్ ద్వారా జరుగుతుంది. మంచి